మంత్రులు ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కోపం కూడడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఒకటే. చాలా మంది సీనియర్ సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి ఏదైనా డిసిషన్ తీసుకుంటే అట్లీస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డినో బట్టి విక్రమార్కనో కోమటిరెడ్డికో చెప్పాలి కదా, చెప్పే పరిస్థితి లేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కని మొత్తం కార్నర్ చేసిండు రేవంత్ రెడ్డి, పక్కన పెట్టేసిండు. వాళ్ళకి ఏ ముచ్చట చెప్పాడు, అట్లీస్ట్ మంత్రులు చెప్పేటటువంటి ముచ్చట రేవంత్ రెడ్డి వినడు. ఇక మంత్రుల కోపం రాదా? రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అసహనంతో ఉండరా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలేమో మంత్రులను కలుస్తురట. సార్ మా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు, జనాలు మమ్మల్ని తిడుతుర్రు, మా కాన్స్టిట్యున్సీలో ఫుల్ వ్యతిరేకత వచ్చింది, ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు, మాకు నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి ఎమ్మెల్యేలు పోయి మంత్రులను అడుగుతురు. మంత్రులేమో మా దగ్గర నిధులు ఎక్కడి, ముఖ్యమంత్రి ఏదైనా పట్టుకొస్తే ఇస్తాం, ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి మమ్మల్ని కలవకనే చాలా రోజులు అవుతుంది, మేమేం చేయాలని మంత్రులు. అందుకే ఇప్పుడు మంత్రులను రేవంత్ రెడ్డి కలుస్తలేడు. పాపం మంత్రులు కూడా ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఏం చెప్తారు చెప్పు, అంటే మంత్రులు ఎమ్మెల్యేలకు ఏం చెప్తారు చెప్పురి, ఏమని చెప్పుకుంటారు? ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలకు ఏదైనా బాధ వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతారు. ఎమ్మెల్యేకి ఏదైనా బాధ వస్తే డైరెక్ట్ ముఖ్యమంత్రి కాడికి పోరు, వాళ్ళ మంత్రికి చెప్తారు. మంత్రి గారు ఇట్లా పరిస్థితి, ఇట్లా వ్యవహారం, ఏం చేయాలో అర్థమవుతుంది అంటే అప్పుడు మంత్రి పోయి ముఖ్యమంత్రికి చెప్పాలి. ఇక్కడ మంత్రి ఏమో ముఖ్యమంత్రి దగ్గరికి పోయే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే మంత్రిని కలిసే పరిస్థితి లేదు. అంటే ఎట్లుందో చూడరు ఇక కాంగ్రెస్ పరిపాలన. ఎక్కడ వేసిన గుంగడ గట్టిగా ఉన్నది, ఎక్కడ కూడా ఏది సెటిలైట్ కాలే కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులు చాలా కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ భరించలేక, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు ఒంటెత్తిపోకడా, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ మొత్తం డిసిషన్స్ చూడలేక మంత్రులు కోపంతో రగిలిపోతురట. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన పైన అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. బట్టి విక్రమార్క మైనింగ్ చేస్తున్నాడు, ఏదో స్కామ్ చేస్తున్నాడు, కమిషన్లు తీసుకుంటున్నాడు, 20% కమిషన్ 10% కమిషన్ అని ఆయన పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కావాలి కదా. రేవంత్ రెడ్డి ఎక్కడ రెస్పాన్స్ అయిన దాఖలాలు మనం చూడలే. కోమటిరెడ్డి పైన వార్తలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ రెస్పాన్స్ కాలే. పొన్నం ప్రభాకర్ పైన వార్తలు వచ్చినప్పుడు రెస్పాన్స్ కాలే. మంత్రులపైన అనేక ఏమంటారు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కాలే. రేవంత్ రెడ్డి మంత్రులను పట్టించుకుంటలేరని మంత్రులు కూడా పట్టించుకుంటలేరు. సింపుల్. మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు తిట్ల, బీజేపీ వాళ్ళు తిట్ల, మంత్రులు కూడా రెస్పాన్స్ అయితలేరు, ఎవరు పనాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఒకటే, నన్ను తిడితే మంత్రులు ఏం చేస్తారు, ఎందుకు మంత్రులు మాట్లాడతలేరు, నన్ను బీఆర్ఎస్ వాళ్ళు తిడుతురు, బీజేపీ వాళ్ళు తిడుతురు, మంత్రులు నన్ను పట్టుకొని మాట్లాడరా, నన్ను తిడుతుంటే ఎందుకు మంత్రులు ఖండిస్తలేరు. ఇది రేవంత్ రెడ్డి బాధ. మంత్రుల బాధ ఏంది, మా పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మా వ్యవహారం కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, మేము చేయాల్సిన పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు. ఇప్పుడు మంత్రులకు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ పోర్ట్ఫోలియో, వాళ్ళ కథ, వాళ్ళ శాఖలు వాళ్ళు చక్కగా నిర్వహించుకోవాలి. రేవంత్ రెడ్డి మంత్రులు తీసుకునే నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నట్ట. మంత్రులకు ఏ అవకాశం లేదన్నట్టుగా. మంత్రులకు వస్తున్నటువంటి బాధ ఇక్కడే.